రాష్ట్రంలో వలసల పర్వం కొనసాగుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇక కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒత్తిడి చేస్తూ ఉన్నారనేది కూడా చాలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. ప్రధానంగా హైదరాబాద్ ఇక మున్సిపాలిటీ పరిధిలో పెద్ద ఎత్తున కార్పొరేటర్లను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో జైన్ కావాల్సిందే అంటూ కూడా ఒక ఆర్డర్ వేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక మనతో మాట్లాడడానికి శ్యామ హేమల గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్. మేడం చెప్పండి, ప్రధానంగా మీ పైన ఒత్తిడి వస్తుందంట కాంగ్రెస్ పార్టీలో జైన్ కావాలని, ఎట్లా చూస్తారు, ఏంటి అసలు? అంటే మాకు ఇప్పుడు దాకైతే అంత ప్రెషర్ రాలేదండి. స్టార్టింగ్లో బాబా గారు వాళ్ళు వెళ్ళినప్పుడు అయితే కొద్దిగా కాంగ్రెస్ కార్పొరేటర్స్ మాట్లాడడం జరిగింది. ఎటువంటి ప్రెషర్ వచ్చినా ఏమొచ్చినా కూడా మేము ఆలోచన అయితే మాకు లేదు, పార్టీ మారే ఆలోచన లేదు. వెంటనే మా ఎమ్మెల్యే పద్మారావు గారు ఉన్నారు, వారి వెంటనే ఉంటాం, బీఆర్ఎస్ వెంటనే ఉంటాం ఎంత ప్రెషర్ వచ్చినా. ఎందుకంటే పార్టీల అంటే వాళ్ళ సెల్ఫ్గా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు పార్టీలు మారుతున్నారు. సో మాకు అట్లా అంటే ఏం లేదు, పని చేస్తాం, ఖచ్చితంగా పార్టీకి పని చేస్తాం. పార్టీకి ఏదైనా ఒకటి ఏందనంటే అన్నీ ఉన్నప్పుడు కాదు, ఏం లేనప్పుడు పార్టీతో ఉండాలి అని అంటారు. ఎవరితోనైనా, వ్యక్తితోనైనా పార్టీతోనైనా. సో ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీని వదిలేదే లేదు. ఎంత ప్రెజర్ వచ్చినా కూడా ఆ ప్రెజర్ని తట్టుకొని ఇంకా ముందుకెళ్ళి బలంగా ఇంకా కూడా పార్టీకి పనిచేస్తామని తెలియజేస్తున్నాం. అంటే ఒత్తిడి ఎవరు చేస్తున్నారు పార్టీ మారమంటూ? అంటే ఇంకా కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు. ఇక పార్టీ వాళ్ళకే కదా ఇప్పుడు బలం కావాలి. ఇప్పుడు వాళ్ళ క్యాడర్ కంటే బీఆర్ఎస్ క్యాడర్ ఎక్కువ అయిపోయింది వాళ్ళకి. ఉన్న కార్యకర్తలను కాపాడుకోలేక వేరే బయట నుంచి కార్యకర్తలు తీసుకొని వాళ్ళని అభ్యర్థులుగా ప్రకటిస్తున్నారు. అంటే వాళ్ళకే వాళ్ళ క్యాడర్ మీద నమ్మకం లేకుండా అయిపోయి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఎవరైతే విన్నింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళనే తీసుకొని వాళ్ళు క్యాండిడేట్స్ ప్రకటిస్తారు. కాబట్టి సో మాకైతే ఎంత ప్రెజర్ వచ్చినా కూడా మేమైతే ఖచ్చితంగా మేము చెప్పేది ఒకటే, మేము పార్టీ వెంట, మా ఎమ్మెల్యే గారి వెంటనే ఉంటామని చెప్పేసి. కామన్గా మా కొలీగ్ కార్పొరేటర్స్ ఉంటారు కొంతమంది జాయిన్ అయిన వాళ్ళు కూడా అడగడం జరిగింది. సో ఏమైనా ఆలోచన ఉందా అని. ఆలోచన కాదు, అది మా దృష్టిలో కూడా లేదు. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ వెంటనే మేము ఉంటాము. అంటే ప్రధానంగా మీ పార్టీ నుండి వెళ్ళిన వారు, ఇప్పుడు మీరే అన్నారు బాబా వైఎస్దీన్ లాంటి వాళ్ళే ఒత్తిడి తీసుకొస్తున్నారని అని చెప్తా ఉన్నారు. ఎవరెవరు ఉండొచ్చు? అంటే మా మీద ప్రెషర్ పెట్టేవాళ్ళు అంటున్నారా? అంత ప్రెషర్ అయితే ఏం తీసుకురాలేదు. జనరల్గా ఇక పజ్జన్న మనుషులు కాబట్టి ఇంకా కొంచెం మీరు వస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి అట్లా అనడం సందర్భం ఉండే. బట్ అంత ప్రెషర్ అయితే మా మీద పెట్టలేదు. ఏమో రానున్న రోజుల్లో పెడతారేమో. సో పెట్టనివ్వండి, కేసులు పెడతారు, ప్రెజర్లు పెడతారు, ఇంకేం పెడతారో తట్టుకుంటాం మేము డెఫినెట్గా. ఎందుకంటే ఉద్యమం నేపథ్యంలో నుంచి మా నాయకుడు వెంట ఉన్నాం కాబట్టి వారు ఎట్లయితే పోరాడినరో తెలంగాణ కోసం అట్లనే ఏ వీటికి కూడా భయపడకుండా ముందుకు పోతున్నామండి. ఇప్పుడు పజ్జన్నకు కూడా ఏదైతే ఎంపీ టికెట్ అనౌన్స్ చేసింది మీ అధినాయకత్వం, ఎట్లా చూస్తారు? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మొదటి ఎమ్మెల్యే మా పద్మారావు గారు ఉండే. సో ఆయన హిస్టరీ రిపీట్ చేస్తారు కానీ ఎప్పుడు కూడా వెనుకపోడు. ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఎంపీ క్యాండిడేట్గా పద్మారావు గారిని డిసైడ్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా బీఆర్ఎస్ నాయకులు కానివ్వండి, లీడర్లు అందరు కలిసి కష్టపడి గెలిపించుకుంటాం. అంటే మాకు చాలా ఈజీగా అనిపిస్తుంది, ఇది కష్టపడాల్సిన అవసరం లేదు. బట్ ఉన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దేన్ని కూడా మేము ఈజీగా తీసుకోము. ప్రతి ఒక్కటి ఛాలెంజింగ్గా తీసుకొని ఇంకా ఎక్కువ మెజారిటీ వచ్చే విధంగా మేము కృషి చేస్తాము. ఎందుకంటే సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఓవరాల్ తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా పజ్జన్న పేరు అనేది చాలా ఫేమస్. సో ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీలో అందరు ఎమ్మెల్యేలు కూడా మా వాళ్ళే ఉన్నారు, క్యాడర్ కూడా ఎక్కువ మా వాళ్ళే ఉన్నారు, కార్పొరేటర్స్ కూడా మా వాళ్ళే ఉన్నారు. కాబట్టి మాకు కొద్దిగా ఈజీగానే ఉంటుంది. బట్ అయినా కూడా దేనిని కూడా మేము ఈజీగా తీసుకోకుండా అన్నిటినీ కూడా, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడి నుంచే రీసెంట్గా దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్కి పోయారు. ఇప్పుడు ఆయన కూడా క్యాండిడేట్. కిషన్ రెడ్డి గారు సిట్టింగ్ ఎంపీ ఉన్నారు. సో దేన్ని కూడా మేము ఈజీగా తీసుకోము, కృషి చేస్తాము. ఎమ్మెల్యేగా మా ఎంపీ క్యాండిడేట్ అయిన పద్మారావు గారిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం. ఎందుకంటే ఆయన సికింద్రాబాద్ నియోజకవర్గంలో మీరు చూసుకుంటే అభివృద్ధి చాలా, నాకు తెలిసి మొత్తం కాన్స్టిట్యున్సీలో మొత్తం వేరే కాన్స్టిట్యున్సీతో కంపేర్ చేస్తే మా కాన్స్టిట్యున్సీ చాలా ఎక్కువ డెవలప్మెంట్ చేసిండ్రు. ప్రజల మనిషి, ప్రజల నాయకుడు. డెఫినెట్గా ఆయన గెలిచే స్కోప్ 100% ఉందని మా నమ్మకం. భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఇక పార్టీలోనే కొనసాగుతారా, లేదు అని అంటే ఏమైనా పార్టీ మారే ఆలోచన ఉందా? ఫైనల్గా చెప్పండి. ఇంకా మా టర్మ్ 2 years ఉందండి. డెఫినెట్గా 2 years పాటు పార్టీలోనే పనిచేస్తాం. ఆ 2 years తర్వాత కూడా పార్టీ మాకు అవకాశం ఇస్తే మేము ముందుకు వెళ్తాము. లేదన్నా కూడా ఒక కార్యకర్తగా డెఫినెట్గా పార్టీకి పనిచేసుకుంటా, పార్టీ స్ట్రెంగ్త్గా మేము ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్స్. ఇది మొత్తానికి శ్యామ హేమల గారు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము పార్టీ మారే ఆలోచన లేదు, మేము ఖచ్చితంగా పద్మారావు గౌడ్తోటే ముందుకు కొనసాగుతాము, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటామంటూ కూడా ఘంటాపదంగా చెప్తున్న సందర్భం.
కెమెరా పర్సన్ శశికాంత్తో ప్రశాంత్, మైక్ టీవీ, హైదరాబాద్.